తల్లికి ఓం త్రిశూలమహాయ ఓం సరస్వతీ నమః ఓం తల్లి మాతాకి జై. మా తల్లి మాతాకి అమ్మ తల్లి వేడుకున్నాం. తల్లి మాతాకి భూమిపైన ఉన్న అందరూ మానవులందరూ కూడా కులమత భేదాలు లేకుండా చక్కగా ఆనందంగా 1000 ఏళ్ళు పచ్చగా ఉంటారని ఓం భగవతే నమః. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే ఏమండి, ఒక రాయిని పెట్టుకునైనా దేవుడు అనుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నా పేరు ఇది, నీ పేరు ఇది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మా దేవుడు గొప్ప అనుకోమాకండి. భగవంతుడు అందరూ ఒక్కలే. ఇప్పుడు ఏ సాయం పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం, చాలు. ఎవరి వంతు వాళ్ళు చేసుకోవాలి. అల్లా ఈశ్వర్ బాజీ బాబా అంటారు. ఎవరి వంతు వాళ్ళు చేసుకోవాలండి. అంతేగాని మనము వాళ్ళది వీళ్ళదని మనం లెక్చర్స్లు పోయి గొడవలు చేసుకొని అంత అవసరమా? ఆ దేవుళ్ళే మనం చెప్పలేదు కదా. ఎవరి వంతు వాళ్ళు చేసుకోవడమే పూజ. అర్థమైందా? నేనున్నాను, బాజీ దర్గాకి వెళ్తాను, చర్చికి కూడా వెళ్తాను. నేను కావాలంటే ఈసారి వీడియో పెడతాను, చూడండి. ఓకేనా? ఈ ఉగాది సాక్షి నేను చెప్పేది ఏంటంటే, నాకు ఈ తల్లి దగ్గర నేను నవంబరు 15-16 తారీఖులో మొత్తానికి ఏమైనా ప్రతిష్ఠ చేసుకున్నానండి. అదివరకు నాకు పటంలో నుంచేవాడిని. ఏంటో నాకు నన్ను పెట్టు నన్ను వేడుకో, నన్ను వేడు అంటుందని చెప్పి నేను కళ్ళలోకి రావడం వీళ్ళు చేస్తుందని చెప్పి నేను తీసుకొచ్చానండి ఈ తల్లిని. తీసుకొచ్చాక ఊరి పేరు చెప్పను, సమయం వచ్చాక చెప్తాను, మీడియాలో చెప్పమని చెప్తాను. ఒక పూజ జరుగుతుందండి. కొబ్బరికాయలు కొట్టాను. కొడితే రోజు సాక్షి చెప్తున్నాను. ఇదిగండి, ఇదిగో కనపడుతుంది చూసాను, కొంచెం గులాబీ రంగు కనపడుతుంది. అలాగే ఒకే ఒక కొబ్బరికాయ కొట్టానండి ఆ రోజు. ఇదిగోండి, ఇదండి కొబ్బరికాయ అవతారం. ఆగండి, ఇదిగండి. ఇలా కొట్టంగానే ఈ చెప్పనేమో ఈ తల్లి దగ్గర పెట్టాను, ఇదేమో ఈ నాగు దగ్గర పెట్టాను, ఇదేమో లక్ష్మమ్మ దగ్గర పెట్టాను. ఆ నైటు మరి ఏం జరిగిందో నాకు తెలియదండి. వాళ్ళ మహిమ నాకు తెలీదు. గులాబీ రంగు వచ్చేసింది. ఏది నేను పొద్దున్నే లేస్తానండి. లేచి అమ్మని చూసుకుంటాను నేను. సరే ఏంటి ఎలా కనపడుతుందని చెప్పి మా అబ్బాయిని లేపాను. తర్వాత నాకు ఆయన కూడా నిద్ర మాత్రం ఉంటాడు కదా, కాదులేని చెప్పేసి మళ్ళీ మావిని లేపాను. సరే మా ముగ్గురంటే కల్పితం అంటారు కదా. సరే మళ్ళీ వెనక వాళ్ళు బ్రాహ్మణ్స్ అండి, భార్య భర్త ఉంటారు. సరే వాళ్ళు చూసాం, అమ్మో అన్నాడు. సరే వీళ్ళ కూడా నమ్మకూడదని చెప్పి శివాలయంలో పూజారి గారండి, పంతులు గారు రిటైర్మెంట్ అయిపోయారు. ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చేసా. అమ్మో దైవరసం చూపిస్తుంది అన్నారు. సరే అదొకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే, నాకు ఇంకా ఇచ్చారుగా ఇక్కడి నుంచి కొబ్బరి చెప్పులు తీసేసి మళ్ళీ బయటకు వచ్చి ఫోటో తీస్తే లేవండి, ఆ మహిమ లేదు లోపల. ఆ మహిమ ఏంటో తెలుసా? ఈ తల్లి సాక్షిగా, ఆ బాజీ బాబా సాక్షిగా, ఆ యేసుప్రభు సాక్షిగా, భూమి ఉండ నోకాలమ్మ కానీ ఏ దేవుని సాక్షి కూడా నేను చెప్తున్నాను పదే. మా బాబు ఏమన్నాయంటే, నాన్న బుద్ధి ఇది పెడితే అందరూ వేళాకోళంగా మాట్లాడుకుంటారన్నాడు. నాకెందుకోనో ఇవాళ ఇది వదలాలి, ఇది చూపించాలి, ఇది చెప్పాలని చెప్తున్నాను. ఏమండి, మనము పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకురాం. అలాగే భక్తిని, ఒక మంచితనాన్ని మనం చక్కగా ఎవరి వంతులు చేసుకోండి. పూజ తప్పు. ఇప్పుడు ఒక్కొక్కరు సిలువు నామస్మరణ చేస్తారు, ఒక్కొక్కళ్ళు బైబిల్ తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు నాయనా అమ్మ తల్లి మేరీ మాత. ఎవరి వంతులు చేసుకోవచ్చు, తప్పు. ఎందుకంటే మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనుకోవడం కూడా చాలా తప్పు అండి. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెంచుకోకూడదు. ఏంటి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే,
అందరూ కూడా మీ పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఉగాది సాక్షిగా చెప్తున్నాను. మీరు పాడి పంటలతో కుల మత విధాలు ఇవ్వండి. నేను ఎక్కడికైనా ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా, వస్తాను, పిలవండి, ఫోన్ చేయండి, వస్తాను, ఎక్కడికైనా వస్తాను. అభిమానం ఆప్యాయత ఉండాలండి. తెలుసా, ఈ పిటికడి ముద్ద కోసం అన్ని అబద్ధాలు అవసరమా, ఇంత నటనలు అవసరమా? ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విధంగా ఏంటంటే మంచిగా మనం బ్రతకాలి అనేది మనం చూసుకోవాలండి. మనం ఎవరిని కూడా ద్వేషంగా మాట్లాడకూడదు. ఎవరు వంతులు పూజ చేసుకోండి, చక్కగా ఎవరు వంతులు ఖురాన్ చదువుకోండి, నమాజ్ చేసుకోండి. ఎవరు వంతులు చర్చికి వెళ్ళండి, ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి. లేదు పక్కన చర్చి ఉంది వెళ్ళండి. లేదు ఇంకా మాకు ఉందంటారా డబ్బులు, ఎక్కడెక్కడో ఉన్నాయి, వెళ్ళరండి. ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్ అని, క్రైస్తవులని, హిందువులని ఇది మనం పెట్టుకున్నదే. ఎవరిని అడగండి, నన్ను పిలవండి, లేకపోతే స్టేజ్ మీదకి అడుగుతాను. ఇది మనం పెట్టుకున్నదే. ఇప్పుడు మనము ఇది నంది, ఇది ఒక చెమ్ము, ఇలాగా మనం పెట్టుకున్నయే కానీ భగవంతుడు పెట్టినవి కాదవి. అలాగే భూదేవి భగవంతుడు. అలాగే మనము ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా ఆనందపడేలా చెప్పేది ఏంటంటే నేను చెప్పేదంతా కూడా యథార్థం చెప్తున్నాను. కల్పితం అనేది నేను చెప్పనండి. నాకు ఎందుకండి, కల్పితం చెప్తే ఈ పాటికి ఎన్నో బిల్డింగ్ కొనేవాడిని, ఎన్నో ఎకరాల పొలాలు కొనేవాడిని. ఇదిగోండి పిచ్చొంగరాలు చూడండి, రండి. నా ఒంటి మీద రూపాయి బంగారం ఉండదు, అర్థమైందా? నా ఒంటి మీద కాదు, మా భార్య మీద, నా కొడుకు మీద ఏముండదు. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని నమ్మండి. కులమత భేదాలతో మనం వివాదాలు చేసుకోమాకండి. ఎవరు కూడా అందరూ భాయిగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ ఒక సాక్షి చెప్తుందంటే అందరూ ఈ భూమి మీద ఎలాంటి ఘర్షణలు గొడవలు లేకుండా అన్ని కూడా కోరుకున్నాను. జై తల్లి, జై మాత, ఓం భగవతే నమః. జై అమ్మా తల్లికి, జై మాతాకి, జై ఓం భగవతే నమః. అమ్మ నాగమ్మ తల్లి భూమి మీద ఉన్న జీవరాశులు మానవులందరూ కూడా చల్లగా పచ్చగా 1000 ఏళ్ళు వర్ధిల్లాలని, అన్యోన్యంగా ఉండాలని నేను నా కోసము కాదు అందరి కోసము పూజ చేస్తూ మిమ్మల్ని ఆనందపరుస్తూ మానవులందరూ కూడా చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పదే పదే. అలాగే భూమి మీద ఉన్న జీవరాశులతో సహా కూడా, నోరు లేని జీవరాశులు సహా కూడా వాళ్ళకి అందరికి కూడా ఎలాంటి హాని లేకుండా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తల్లి, జై మాత. ఓం తల్లి మాతాకి జై, అమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై, ఓం భగవతే నమః. జై తల్లి, జై మాత. ఒకసారి మాట చెప్తే జై మాత. భూమి వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తల్లి, జై మాత, జై తల్లి, జై మాత. అలాగే నా వీడియో అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు పంపించండి. నేను ఏదన్నా కుటుంబంలో గ్రహ అంటే ఏదన్నా పీడలతో బాధపడుతున్నారు అలాంటి వాడు ఎవరైనా ఉంటే నేను కొంత సాల్వ్ చేయగలను. ఆ శక్తి అనేది నా దగ్గర ఈ నాగమ్మ తల్లి ఇచ్చింది అనుకోవచ్చు, బాజీబాబా ఇచ్చాం అనుకోవచ్చు, యేసుప్రభు ఇచ్చాం అనుకోవచ్చు. నేను అందరినీ వేడుకుంటానండి, దానిలో ఇది లేదు. రేపు నా దేవాలయం కడతాను చూసారా, కట్టినప్పుడు ఆ ప్రభు పుట్ట కూడా పెడతాను అంతే. ఎందుకు తెలుసా, అందరూ ఒక్కళ్ళే దేవుడు, ఒక్కళ్ళే మనం కోసిన వచ్చేది అందరికి అదే అవుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను మీ పాల వల్లే మీరందరూ కూడా చక్కగా సాక్షి వేడుకుంటున్నాను. మీ కుటుంబాలు బాగుండాలనుకుంటున్నాను. చూసారు ఎంత చక్కగా చెప్తున్నాను. ఒక్క లైక్ కొట్టండి, షేర్ చేయండి. జై నాగు. ఓకే.